హాయ్ అండి. వెజ్ మంచూరియా చేసుకుందామా? వెజ్ మంచూరియాలో అన్ని రకాలు ఏమక్కర్లేదండి. ఒక్క సోయా, క్యాబేజీ వేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది, మంచిది కూడా పిల్లలకి. ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ ముందుగా ఉడకపెట్టుకొని అప్పుడు మిక్సీ చేసుకోవాలండి. క్యాబేజీ కూడా తరుక్కోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, బాగా కొత్తిమీర, 2 గరిటెల బియ్యపిండి, 1 గరిట శనగపిండి కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసి ధనియా పౌడరు చక్కగా వేసి కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని వేయించుకోవడమేనండి. నూనె బాగా కాగాక కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అప్పుడు లోపల వరకు కుక్ అవుతుంది. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో? ఇట్లా అన్ని ఉండలు చేసుకొని వేయించుకొని బాగా ఎర్రగా వేగాక దించుకోవడమేనండి. సిమ్మర్లోనే పెట్టాలి. చూసారా ఎంత బాగా వచ్చినాయో? ఇలా మొత్తం వేయించుకున్నాక మనం ఇప్పుడు మంచూరియా కోసం సాస్ రెడీ చేసుకుందాం. నూనెలో సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి, ఇంకా బెల్ పెప్పర్ ఉంటే వేసుకోవచ్చు, ఉల్లికాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేవండి, అందుకనే వేయలేదు. సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా కెచప్ వేసానండి. బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక ఇప్పుడు కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో కలిపి పోయాలండి. అప్పుడే బాగుంటుంది. కొంచెం పల్చం చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం వేగింది అనుకున్నాక ఈ వేయించుకున్న ఉండల్ని కూడా వేసేసి బాగా టాస్ చేసుకోవాలండి. అది మీకు నేను చూపించలేకపోయాను. బాగా టాస్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని దించేయడమేనండి. ఎంతో రుచిగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అండి.